అస్మద్గురుభ్యో నమః. నా పేరు శ్రీమత్ తిరుమల వెంకటశేష మోహన వంశీకృష్ణ. మా నాన్నగారి పేరు శ్రీమత్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు. మా అమ్మగారి పేరు శ్రీమత్ తిరుమల జయలక్ష్మి. మా అమ్మగారు మా నాన్నగారి యొక్క అనుమతి తీసుకుని వారి యొక్క అనుభవాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్దాం. నా పేరు శ్రీమత్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు. ఎక్కడ పుట్టారు మీరు? నేను సామర్లకోటలో పుట్టాను. డేట్ ఆఫ్ బర్త్ 30th May 1944, 30/5/1944లో పుట్టాను. మీ సొంత ఊరు ఎక్కడ? మా సొంత ఊరు సామర్లకోట. సొంత ఊరు అంటే తాతగారి పేరు ఏం పేరు? అంటే మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారి పేరు శ్రీమత్ తిరుమల బాబయ్యాచార్యులు. అమ్మగారి పేరు? శ్రీమత్ తిరుమల వెంకట శేషగిరమ్మ. తాతగారిది అయ్యమ్మది ఏ ఊరు? కొలపూరు. ఇప్పుడు తాతగారి దయ్యంది ఏ ఊరు? అది ఆ ఊరు కాదు, ఇదే తాతగారి దయ్యం ఓన్ హౌస్, అప్పటికే కట్టింది ఇల్లు. మరి మీరు గొల్లపూడి నుంచి ఇక్కడికి వచ్చానంటున్నారు కదా? గొల్లపూడిలో ట్రాన్స్ఫర్ అయ్యాను. హై స్కూల్లో టీచర్గా పనిచేసేవారు మా నాన్నగారు. నాకు అయ్యమ్మ, నాన్నగారికి అమ్మమ్మే కదా? మాకు అమ్మమ్మ. మీ అమ్మమ్మ వాళ్ళు పుట్టింది గొల్లపురోలు. గొల్లపురోలు ఎక్కడ ఉండేవారు? వైష్ణవ దేవాలయం. అది అదే రామ అక్కడ ఏదో చెరువు ఏదో ఉండాలి, అదేనా? అది ఆ చెరువు వెనకాల దేవాలయంకి ఎదురుగుండా ఉన్నటువంటి వీధిలో సొంత ఇల్లు ఉండి అక్కడ పుట్టాను. రామాలయం దగ్గర మీ ఇల్లు? రామాలయం ఎదురుగుండా ఉన్న వీధిలో మా సొంత ఇల్లు ఉంది. ఇక్కడ మా అమ్మగారి సొంత ఇల్లు. అయ్యమ్మకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? బుచ్చు పెద్దయ్య అనేవారు? కాదు, అది రెండో అయినా. బుచ్చక్క, బుచ్చు మామ అనేవారు ఎవరు? బుచ్చక్క అంటే మా ఎవరు? పెద్ద మామయ్య భార్య. అంటే గొల్లపురం తాతగారు భార్య. ఆయన ఆవిడ అదే పెంటపాడ తాతగారు అన్న గొల్లపురం తాతగారు ఇద్దరు సొంత అన్నదమ్ములేనా? సొంత అన్నదమ్ములు. ఇప్పుడు గొల్లపురంలో తాతగారు ఇక్కడికి వస్తుండేవారు? పెంటపాడ తాతగారు అప్పుడప్పుడు వస్తుండేవారు. నాకు మేమంటే చాలా అభిమానం వాళ్ళకి. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు రావడం నాకు తెలుసు. వాళ్ళిద్దరు తెలుసు, వస్తుండేవారు. తరచుగా వస్తుండేవారు. మా పెద్ద మామయ్య సామర్లకోటే కాబట్టి, గొల్లపూడి కాబట్టి గొల్లపూడి నుంచి వస్తుండేవాడు. అంటే రోజు వచ్చేవారా? వారం రోజులకు ఒకసారి. ఇక్కడికి 3-4 రోజులు ఉండేవాడు. మా అమ్మగారు అంటే ఎక్కువ ఇష్టం. అయ్యమ్మని చూసి వెళ్తూ ఉండేవారు. అయ్యమ్మ చూసుంటే ఆ కబుర్లు చెప్పుకోవడం, దేవుడు పూజలు చేసుకోవడం, వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు బస్సులు కానీ లేకపోతే స్ట్రైక్ చేయడం జరిగితే అప్పుడు నడుచుకుంటూ వచ్చేసాడు సామర్లకోట నుంచి, గొల్లపూడి నుంచి. బస్సు మానడు. అంత ప్రేమ, చాలా ప్రేమ. అంటే వారానికి ఒకసారి చూడాలి అయ్యమ్మని? ఖచ్చితంగా వచ్చేవాడు. ప్రతి వారం వస్తుండేవాడు. మరి పెద్ద గొల్లపురం తాతగారు వచ్చేటప్పుడు నేనేమన్నా అడుగుతూ ఉండేవారా? అమ్మా పిలిచేవారు, అందరనే ప్రేమే. తినేటప్పుడు గొల్లపురం తాతగారికి ఒక లెక్క ఉండదని చెప్పేదాను కదా, ఏంటా లెక్క? అరటిపళ్ళు తిన్నా, చిక్కులు అట్లు చేసిన, ఇడ్లీ పెట్టిన, ఆరేసి అంతకంటే ఎక్కువ తిన్నా. దానికి కారణం ఏమన్నా చెప్పారా? నువ్వు అడగలేదా? మీరు ఎంతమంది అన్నదమ్ములండి? శ్రీమత్ తిరుమల కృష్ణావతారం. చాలా మంచివాడు. పిల్లలన్నా బంధువులన్నా అత్యధికమైన ప్రీతి ఆయనకి. కృష్ణావతారం గారు పెద్దయ్య. మాకు పెద్దయ్య. మీకు పెద్దయ్య. మీకు అన్నయ్య. మాకు అన్నయ్య. పెద్దయ్య మాతో కూడా ఆడుకుంటూ ఉండేవాడు. ఎక్కువగా నేను పెద్దయ్య గుండెల మీద పడుకొని ఆడుకుంటూ ఉండేవాడిని. తెనాలి రామలింగుడి కథలు చెప్పేవాడు వెరైటీగా. మీరు ఎంతమంది అంటే పెద్దయ్య గురించి చెప్పారు. శ్రీమత్ తిరుమల మురళీధరాచార్యులు. ఎవరైనా? మా తమ్ముడు. మీ తమ్ముడు? మా తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ ఎక్కడ ఉన్నాడు మీ తమ్ముడు? అంటే మీ తమ్ముడు అంటే మా పెన్నయ్య. మీ పెన్నయ్య.
ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో పెన్నయ్య? ఎక్కడున్నాడు అనేటువంటిది సార్ మనం వెళ్ళేవాళ్ళం హైదరాబాద్. వెళ్ళేవాళ్ళం అవన్నీ జ్ఞాపకం లేవు నాకు. నేను సరూర్ నగర్. సరూర్ నగర్ కరెక్ట్ గుర్తొచ్చిందా? ఇప్పుడు వచ్చింది సరూర్ నగర్. అది మీరు పెద్దయ్య, మీరు మీ తమ్ముడు, తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా? మీ ముగ్గురేనా? అక్కలు కానీ చెల్లి ఉన్నారు ఉన్నారు. ఎవరు? అనసూయలక్ష్మి. ఎవరు? మా అక్కయ్య. మీ అక్కయ్య. చెల్లెళ్ళు ఉన్నారా మీకు? విజయలక్ష్మి. 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 మీ చెల్లెళ్ళు మీతో ఎలా ఉండేది? చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళు కూడా ఒకరికొకరు రకరకాలుగా మాట్లాడటం ఏం ఉండేది కాదు. అందరూ కూడా అందరి మీద ప్రేమ చూపెట్టేవారు. మీ చెల్లి అందరూ అందరూ చెల్లే కదా అందరూ అందరూ. అత్త అవుతుంది కదా? నాకు అత్తేనా? అత్తే అత్తే. మరి మేము అనసూయత్త నాకు తెలుసు, విజయత్త ఎవరో నాకు తెలియదు. ఏమైంది? తెలియమంటే ఎంత ఇష్టపడుతుందంటే అందరన్నా ఇష్టమే. చదువుకోలేదు కానీ ఇంట్లో ఉండి పుస్తకాలన్నీ కూడా చదివేస్తుంది. అన్ని రకాల పుస్తకాలు చదివేసుకుంటుండేది. అడిగా చూసావా నువ్వు? తెలీదా? అప్పటికే లేదా? అన్ని పెళ్ళినాటికే లేదా? లేదు. మా అందరికి కూడా మా చెల్లి అంటే చాలా ఎక్కువ ఇష్టం. మీ మీ అన్నదమ్ములు అందరికీ కూడా? అందరికి అందరికీ అందరూ ఒకరంటే వాళ్ళకి ఇష్టం. ఎవరు కూడా విసుక్కునేవారు కాదు, ఎవరు కూడా వ్యతిరేకంగా ఉండేవారు కాదు. ఎవరికి? విజేత. అందరికి అందరూ అందరూ మీ అన్నదమ్ములు అందరూ దెబ్బలు ఆడుకునేవారు ఎప్పుడైనా? మీ అన్నదమ్ములు ఎప్పుడు దెబ్బలాడుకోలేదు. ఎప్పుడు దెబ్బలాడుకోలేదు. లేదు ఎప్పుడు లేదు. పెద్ద అయిన తర్వాత అస్సలు ఏం లేదు. ఎప్పుడు లేదు. మీరు ఎక్కడ చదివారు? గొల్లపూర్లో చదివాను. ఎంతవరకు చదివారు? ఎక్కడి నుంచి చదివారు? 1, 2, 3, 4, 5 క్లాస్ ఎప్పుడు చదవలేదు. నేను చదవలేదు. ఇంట్లోనే మా నాన్నగారు ఏమో చెప్తూ ఉండేవారు. ఏమో నాకు అసమంతి అప్పుడు వెళ్ళలేదు. 6వ క్లాసు 6వ తరగతి వచ్చేటప్పటికేమో స్కూల్లో చేరాను. 6వ తరగతి వచ్చేటప్పటికి మా నాన్నగారు కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. సెకండరీ గ్రేడ్ టీచరు. అక్కడే పనిచేసేవాడు. 6, 7 దాని తర్వాత ఏమో మా నాన్నగారికి ఏమో ట్రాన్స్ఫర్ అయింది. సామర్లకోట ట్రాన్స్ఫర్ అయింది గొడవల తర్వాత. సామర్లకోట చేయించుకున్నారు. సామర్లకోట కూడా మన ఓన్ హౌస్, సొంత ఇల్లు, సొంత ఊరు. ఇదే చేయించుకున్నారు. మా అన్నయ్య కాకినాడ పనిచేస్తూ ఉండేవాడు. మా అన్నయ్య ఒక్కడే ఉంటాడని చెప్పేసి నేనేమన్నానంటే నేను కూడా అన్నయ్యతో పాటుగా కాకినాడలోనే ఉంటాను, ఆ కాకినాడలో చదువుకుంటాను, మిగతా అని చెప్పి చెప్తూ ఉండేవాడిని. సరే అని చెప్పి అన్నాడు. నేను 7, 8, 6, 7, 8 3 సంవత్సరాలు గొల్లపల్లి చదివాను. తర్వాత కాకినాడ పిఆర్ కాలేజ్ హై స్కూల్ ఉండేది. పిఆర్ కాలేజ్ హై స్కూల్ అక్కడ అప్పటికి ఉద్యోగం చేసేవాడు. అంటే మీకన్నా పెద్ద, చాలా పెద్దవాడు అనమాట. పెద్ద అంటే పెద్ద ఎక్కువ పెద్ద కాదు. అప్పుడు ఏంటో మరి ఉద్యోగం వచ్చింది. పెద్దయ్య ఏ ఉద్యోగం చేసేవాడు? కొంచెం జ్ఞాపకం వచ్చింది. పాలిటెక్నిక్ కాలేజ్. అవును పాలిటెక్నిక్ కాలేజ్ చేసేవాడు. పెన్నయ్య ఎక్కడ పని చేసేవాడు? పెన్నయ్య మురళీధరాచార్య. అది జ్ఞాపకం లేదు. బ్యాంక్ మేనేజర్ కింద చేశాడుగా మల్లాంలోను. బెంగళూరు తెలియదు, మల్లాంలో చేశాడు. జల్లూరా? మల్లాంలో చేసిన జ్ఞాపకం. అవును మల్లాంలో చేశాడు. వారానికి ఒకసారి వచ్చేవాడు పెన్నయ్య కూడా ఇక్కడికి సామర్లకోట. మల్లాంలో చేశాడు. నేను సామర్లకోటలో నేను కాకినాడలో చదువుకున్నాను. 10th క్లాస్ కూడా కాకినాడలో పాస్ అయ్యాను నేను. అక్కడే కాలేజీలు ఉన్నాయి కాబట్టి మరి ఇంటర్మీడియట్ పిఆర్ కాలేజ్ అక్కడే, అది బిఎస్సి అక్కడే, బీఈడి అక్కడే, అన్నీ కాకినాడే. అంచేత మా అన్నయ్య కూడా తోడుగా ఉంటాం అంచేత అన్నీ కాకినాడ చదువుకున్నాను. బీఈడి తర్వాత ఉద్యోగం ఏమైనా చేశారు మీరు? నేను సాధారణంగా ఏం చేయాలంటే ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని.
మీకు మొట్టమొదటిగా ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? ఎక్కడ చేశారు? ఆదిలాబాద్ లక్ష్మీపేటలో పనిచేశాను, హై స్కూల్లో పనిచేశాను. మా పెద్ద పేరు దేశకచారి గారు. ఎవరైనా కాకినాడనా? కాకినాడ సంస్థలు ఎదుర్కొన్నాను. దేశకాచార్యులు గారు అంటే మరి పద్మజత్త వాళ్ళ నాన్నగారా? పద్మజత్త వాళ్ళ నాన్నగారు దేశకాచార్య గారు. పద్మజత్త ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంటుందా? అప్పుడు ఇప్పుడు మాట్లాడుతుండేది, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటుంది, నన్ను అడుగుతూ ఉంటుంది. నేను చేయట్లేదు, అన్నాడు వదిన నేను చేయట్లేదు. మల్లాలో పనిచేశాను నేను. మల్లాలో పనిచేసిన తర్వాత ఫస్ట్ ఆదిలాబాద్ లక్షపేటలో పనిచేశారు. ఆదిలాబాద్ లక్షపేట తర్వాత మళ్ళా అక్కడి నుంచి సామలకోటలో వచ్చిందని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు. మల్లాం ఫస్ట్ మల్లాం. పెళ్లి సంబంధం చూసారా? పెళ్లిలో పెళ్లి చూపుల్లో అమ్మని చూసారా మీరు? అంటున్నా చూసానా? అమ్మని అడుగుతారండి. జ్ఞాపకం లేదు నాకు. పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు కదా, పెళ్లి చూపుల్లో అమ్మని చూసారు లేదా మీరు? నాకు పెళ్లి చూపులు చూడటం అటువంటి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మనే మా నాన్న మీరు చూడండి మీకు మంచిదని చెప్పి అంటే నాకు నేను చేసుకుంటాను. మీకు ఎందుకు ఇష్టం ఉండేది కాదు పెళ్లి చూపులు అంటే? ఏంటో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. ఎవరు వాళ్ళే పెళ్లి కూతురు కానీ వాళ్ళు కానీ పెళ్లి చేసుకునేది ఒకళ్ళొకళ్ళు చూసుకుంది కదా అనుకుంటారేమో అని చెప్పేసి. అప్పుడు మీ జీతం ఎంత? 200 300 ఉండేది అప్పుడు. అంతే. మరి 200 300 ఉంటే అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనలేదా? అప్పుడేం లేవు. కమ్మకమ్మ ప్రమోషన్లు ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉండేవాడిని. 200 300తో మా అమ్మాయిని ఏం పోషిస్తారని చెప్పి ఎప్పుడు అనలేదు? 2000 మరి 200 2000 జ్ఞాపకం లేదు నాకు. ట్యూషన్స్ అని చాలా మంది వస్తూ ఉండేవారు, కష్టపడి చెప్తూ ఉండేవాడిని. మీ మామయ్య గారి పేరు ఏం పేరు? మీ మామయ్య గారు అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు. అదే అమ్మ వాళ్ళ నాన్నగారు. మీ మామయ్య గారి పేరే నాకు సగం నాకు పెట్టారు మీరు ఇద్దరు కలిసి. మోహన్ రంగాచార్యులు గారి పేరు గుర్తుందా? ఆసూరి మోహన్ రంగాచార్య గారు. ఆసూరి మోహన్ రంగాచార్య అంటారా మరి? ఆసూరి మోహన్ రంగాచార్యులు గారు మీకు ఏమవుతారు? మా మామగారు. మీ మామగారు. మా మామగారు అంటే అమ్మకి నాన్నగారు. నాన్నగారు. మీ అత్తయ్య గారి పేరు ఏం పేరు? అండాలమ్మ గారు. చాలా మంచి వాడు వాళ్ళు. ఇప్పుడు నాన్నగారిని పెళ్లి చూపులకు వచ్చారు కదా, నువ్వు నాన్నగారిని చూసావా? అప్పుడు నాన్నగారిని చూసారా? నువ్వు చూస్తున్నప్పుడు చూసి కూర్చున్నారు. ఎలా కుదిరింది పెళ్ళి? మా వదిన చెల్లెలుంది ఆండాలని, ఆవిడ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు పుస్తకాల్లో కథలు అంటిస్తూ ఉంటావు, అవన్నీ చదివి బాగుంటే ఆ పుస్తకం చూపించి నువ్వు అంటించిన పుస్తకం ఇవన్నీ అంటిస్తూ ఉంటావు కదా, ఇవన్నీ అంటించావు కదా, మరి నీకు స్కూల్లోకి వెళ్ళి చదవలేదన్నావు కదా, ఇవన్నీ చదివి ఎలా అంటించావు? సొంతంగా చదువుకున్నాను. నీకు నువ్వే ఎలా వచ్చింది? నీకు ఎవరైనా నేర్పారా? ఎవరు నేర్పలా? అంటే వాళ్ళు కూడా ఎవరు నేర్పలేదు నీకు? అంటే స్కూల్లో మామూలు స్కూల్లో వెళ్ళాను. ఎప్పుడు? చిన్నప్పుడు మామూలు స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది కదా, ఎలిమెంటరీ స్కూల్లో వెళ్ళేదాన్ని. ఎంతవరకు? 5ో 6ో అనుకుంటా వెళ్ళాను. ఆ తర్వాత మాన్పించారా? అందుకు చదవడం వచ్చింది నీకు. మీ మామయ్య గారు నాన్నగారు అండి, మీ మామయ్య గారు ఎప్పుడైనా మీ మామయ్య గారు కానీ మీ అత్తయ్య గారు కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అనేవారా? ఎప్పుడు ఏమనలేదు అంటే ఎక్కువ ప్రేమ చూపెడుతూ ఉండేవారు. వాళ్ళంతే, వాళ్ళ తత్వం అంటే అంతే. మీకు బావమరుదులు ఉన్నారా? మీకు బావమరుదులు ఉన్నారా? అంటే అమ్మకి అన్నయ్యల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండేవారు మీతో? వాళ్ళు బాగానే ఉండేవారు. మీరు ఎంతమంది అమ్మా? మేము 9. 2 అన్నయ్యలు, 1 అక్కయ్య, నేను అంతే. మీరు చిన్నప్పుడు దెబ్బలాడుకునేవారా? దెబ్బలాడుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఏమి లేదు. 9 బాగానే ఉండేవాళ్ళు, 9 బాగానే మాట్లాడుకునేవాళ్ళం అంతే. దెబ్బలాడుకోవడం ఏం లేదు. అంటే ఇటు నాన్నగారు దెబ్బలాడుకోలేదు, మీరు దెబ్బలాడుకోలేదు. మరి తాతగారు ఏం చేసేవారు?
తాతగారా ఆ, కుర్చీలో కూర్చుండేవారు. మరి తాతగారు ఉద్యోగం ఏమైనా చేసేవారా? ఉద్యోగం ఏమైనా చేసేవారా? ఆయుర్వేదం పొలాలు ఉన్నాయి. పొలాల పని చేసుకునేవారు. పొలం పని చేసుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మేవారా? అందరికి ఉత్తరే ఇచ్చేవారా? అమ్మేవారు. అమ్మేవారా? సొంతంగా తయారు చేసేవారా? సొంతంగా తయారు చేసి అమ్మేవారు. ఆ, వచ్చేవాడు కూడా ఇంటికి ఆహా, వచ్చి పట్టుకెళ్ళేవారు. ఆహా. మరి తాతగారు బయటికి వెళ్ళి వస్తే డబ్బులతో సహా స్నానం చేసేసి ఆరబెట్టుకునేవారు డబ్బులు నా చిన్నప్పుడు. అవును, ఎందుకు అలాగా? ఆయనకి ఇష్టం ఉండదు. ఆ, ఏ చేతులతో ఇలా ముట్టుకుంటారో ఏం చేస్తారో ఆ. అని చెప్పి ఇక్కడ కడుక్కొని ఆరబెట్టేవారు. నోట్లు కూడా ఆరబెట్టేవారు. కొంతమంది నాలుగితో ఇలా రాసి తీస్తుంటారు కదా, ఆ, మరి అవి ఎంగిలి అవుతాయి కదా, ఆ, అందుకని ఆరబెట్టేవారు. ఆ. మరి తాతగారు సాపాటు చేసేవారు కదా, సాపాటు చేసేటప్పుడు అందరిలోనూ కూర్చునేవారా ఒక్కరే కూర్చుని తినేవారా? మా నాన్నగారే చేసేవారు సాపాటు. ఆ, ఎక్కడ చేసేవారు? వంటిలో మరి తాతగారితో పాటు ఎవరన్నా కూర్చుని తినేవారా? ఎప్పుడు లేదు. ఏ ఏమో మాకు అలా అలవాట్లేదు. మాకు ఆ, నాన్నగారితో పాటు కూర్చుంటే అంటే అలవాట్లేదు. నాకు గుర్తు ఏంటంటే తాతగారు సాపాటు చేసేటప్పుడు తలుపులు వేసేసుకుని సాపాటు చేసేవారు. అమ్మమ్మ మాత్రం ఉండేది, అమ్మమ్మ తాతగారు వడ్డించేది. అదొకటి తెలుసు నాకు. అలాగే చేసేది అమ్మమ్మ. ఆ, తాతగారు సాపాటు అయ్యాక అప్పుడు మేము వెళ్ళి కూర్చుండేవాళ్ళం. ఆ. ఉద్యోగం చేశానన్నారు కదా, మళ్ళా ట్రాన్స్ఫర్ అయిందన్నారు కదా, మళ్ళా నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళా నుంచి అదే ఊరు ఇంకో ఊరు చెప్పాను కదా నేను. ఫస్ట్ లో ఏమో ఆదిలాబాద్ లక్సిటిపేటలో చేశానన్నారు. అక్కడ చేశాను అది. అక్కడ నుంచి మళ్ళా ట్రాన్స్ఫర్ అయిందన్నారు. అది ట్రాన్స్ఫర్ కాదు, మానేశాను అది. అక్కడ తెలంగాణ ఆ. అది మానేసేసి లోకల్గా అప్పుడు తెలంగాణ కాదుగా. ఏమో అప్పుడు అలాగా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండేవి, అలా ఉండేవి కావు. ఆ, కొన్నాళ్ళు చేశాను. ఆ, ఇంకేం చేశారంటే సామలకోటలో అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ అయితే వచ్చేసాను. వచ్చేసి ఇక్కడేమో మా నాన్నగారు ఏమో ప్రయత్నం చేశారు, ఫస్ట్ ఉద్యోగం వచ్చేసింది. ఎందులో చేశారు ఉద్యోగం? ఇక్కడ హై స్కూల్లో చేశాను. అంటే జిల్లా పరిషత్ స్కూల్లోనా? జిల్లా పరిషత్ హై స్కూల్ సామలకోటలో చేశాను. చాలా కాలం చేశాను సామలకోట. అదే జిల్లా పరిషత్ స్కూల్లో చేశారు. మరి జిల్లా పరిషత్ స్కూల్ నుంచి మున్సిపాలిటీకి వచ్చారు కదా, ఎలా వచ్చారు? మా మధ్య తర్వాత ఎప్పుడు అప్పుడే కాదు చేశాను. దాని తర్వాత ఏమో శంఖవరం దగ్గర ఏదో ఊరు ఇంక మర్చిపోయాను, ఆ ఊరి పేరు నా జ్ఞాపకం లేదు. అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి ఏమో ఇంకో ప్లేస్ ఏదో ఉంది మళ్ళా. ఇప్పుడు సామలకోట సామలకోటలో హై స్కూల్ పెట్టారు. ఎలిమెంటరీ స్కూల్సే ఉండేవి, కొత్తగా హై స్కూల్ పెట్టారు. హై స్కూల్లో పెట్టినప్పుడు మరి టీచర్స్ ఏమైనా కావాలి అని చెప్పంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే నా పేరు ఏమో చెప్పడం, అలాగా అప్పుడు ఎక్కువగా మరి ఇవేమి ఉండేవి కాదు. టీచర్ ఉద్యోగం వచ్చేసింది. సామలకోటలో స్టార్ట్ చేశాను. మొట్టమొదటి హై స్కూల్ తెలుసా? మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ నెంబర్ 1. అక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఒకటే స్కూల్, నెంబర్ 1 కాదంటే అదే స్కూల్. అదే ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఆ స్కూల్లోనే హై స్కూల్ ఉంది. జిల్లా పరిషత్ నుంచి మున్సిపల్ హై స్కూల్కి ఎందుకు వచ్చారు? జిల్లా పరిషత్ స్కూల్స్లో పనిచేసేవాడిని. సామలకోటలోనేమో హై స్కూల్ పెట్టారు. అంచేత ఏం చేశారంటే మా నాన్నగారు ఏం చేశారంటే సామలకోట వచ్చేసా నువ్వు. ఎందుకు? సామలకోట సొంత ఇల్లు. ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు ఇక్కడ పనిచేసేవారు, సామలకోటలో పనిచేసేవారు. జిల్లా పరిషత్లో పనిచేశారు, నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు. మాకు అందరూ కలిపి ఒక చోట ఉంటే చాలా బాగుంటుంది కదా అని అంటాం. అంటే మా నాన్నగారితోనే ఉండాలని చెప్పి ఉద్దేశంతో నాకు ఉంటాం. ఇక్కడేమో సామలకోటలో ఉన్నటువంటి స్కూల్ పెట్టారు, ఒకటో స్కూల్ ఉండేది. అది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమో మున్సిపల్ ఆఫీస్ ఎదుగుండా ఇంకో స్కూల్ స్టార్ట్ అయ్యాను. అప్పుడు ఆ స్కూల్కి ఏమో ఇంకా చాలా దగ్గరగా సిటీలు అని చెప్పి ఆ స్కూల్కి ఏమో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇంకా అదే పట్టుకున్నాను. ఇంకా మొత్తం రిటైర్ అయ్యే వరకు కూడా అదే స్కూల్, ఆపోజిట్ మున్సిపల్ ఆఫీస్. మున్సిపల్ నెంబర్ 2 ముందు టీచర్, తర్వాత ప్రమోషన్ వచ్చింది. ముందు టీచర్ అంటే అక్కడ నెంబర్ 1 దాని తర్వాత కూడా అక్కడ ప్రమోషన్ వచ్చింది. ఇంకా అక్కడే హెడ్ మాస్టర్ వచ్చారు. ట్యూషన్లు అవి చెప్పానన్నారు కదా, ట్యూషన్లు అవి సామలకోటలో ఉన్నప్పుడు అందరూ
చెప్పేవారు. ఆ. మా నాన్నగారు అంటే వైద్యం కోసం చాలా అందరికి ఫ్రీగా చేసేవారు మా నాన్నగారు. వైద్యం అంటే ఏ వైద్యం చేసేవారు? హోమియోపతి వైద్యం హోమియోపతియా? ఫ్రీ. ఆ. అంటే అందరికి అంటే చాలా అస్మానం అందరూ వస్తూ ఉండేవారు. ఖాళీ పైసా కూడా ఏమైనా పుచ్చుకునేవారు కాదు, డబ్బు మందు ఇచ్చేయడమే. దాని తర్వాత అక్కడ ఉండగానే ఏం చేసేవారంటే ఒక్కొక్కళ్ళే టీచర్గా పనిచేస్తున్నారు కదండి, మా అబ్బాయికి కొంచెం చదువు చెప్పండి అలా అంటుండే వస్తుండేవారు వాళ్ళు. వాళ్ళేమో మా అమ్మ ఏం చేశారంటే మా నాన్నగారు చేశారు. అయ్యా అనేవారా నాన్నగారు అనేవారు? నేను అందరూ నాన్నగారని చెప్పి అంటుంటాను, అయ్యా అని చెప్పి వస్తాను మనం అందరితో చెప్పేటప్పుడు నాన్నగారు చెప్తాను. మీరు ఇంట్లో మాత్రం అయ్యా అయ్యా అనే పిలిచేవారు. అరుగు మీద అప్పుడేమీ ఉండేవి కావు, అది ఖాళీ ఉండేవి కాదు. అరుగు మీద ఏమో ట్యూషన్ చెప్తూ ఉండేవారు. క్రమక్రమంగా ఏం చేశానంటే నేను కూడా అదే ట్యూషన్స్ ఏమో నేను హాల్లో కూడా చెప్పేవారా? తర్వాత హాల్ అంతాను ముందు 10, తర్వాత క్రమక్రమంగా 60, 70 మంది అలా వచ్చేవారు. చాలా మంది వచ్చేవారు ట్యూషన్స్ వచ్చేవారు. పొద్దున సాయంకాలం 2 పూటలు చెప్పేవాడు. కొంతమంది నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పిన పేదవాళ్ళు డబ్బులు పుచ్చుకోలేదు, ఇంత డబ్బులు ఇవ్వని చెప్పి అడగలేదు, వాళ్ళే ఇచ్చేవారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే సామాన్లు కూడా అది ఇచ్చేవాడు స్కూల్ పెట్టాం, అది ఇచ్చేవాళ్ళు ఏమేం చేయండి అంటే ఇలాగ ట్యూషన్ చెప్పడం చెప్పడం వల్ల పేరు పెరిగిపోయింది నాకు. ఆదిత్య శేషారెడ్డి ఏమని చేశారంటే రావడం, మా స్కూల్లో మా దాంట్లో పనిచేయండి అని చెప్పి అంటాం. మొత్తం మీకు ఆదిత్యలో స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. ఆదిత్యలో ఎవరైనా? ఆదిత్య శేషారెడ్డి గారు. ఆదిత్య శేషారెడ్డి గారు అది చాలా కాలం చెప్పాను. 30 సంవత్సరాలు చెప్పారు. 30 సంవత్సరాలు చెప్పాను ఈజీగా. ఇంకా పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంకాలం లేదు, రాత్రి లేదు, కారు పంపించేవారు. నేను వెళ్ళేవాడిని కాదు, కారు పంపించి కారు మీద తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ తినిపించేవారు. అబ్బా కొన్నాళ్ళు ఇప్పుడు స్కూటర్ ఉండేది నాకు, బండి మీద. ఒకసారి పెద్ద వర్షాలు వరదలు వచ్చాయి, ట్రైన్లు బస్సులు ఏమీ లేవు, అప్పుడు మీరు ఏం చేశారు? నడుచుకుంటూ వెళ్తున్నాను. రోడ్డు మీద నుంచా? రోడ్డు మించే. పట్టాల మీద నుంచా? రోడ్డు మించే, పట్ట మించి కాదు. ఒకసారి రైలు పట్టాలని నడుచుకుంటూ వెళ్ళిపోయని చెప్పారు. ఏమో నాకు రోడ్డు మీద జ్ఞాపకం ఉంది. నడుచుకుంటూ వరదలన్నీ వచ్చేసి మునిగిపోతే ఆ పెద్ద గాలివానం వచ్చి మొత్తం ట్రైన్లు ఆగిపోయినాయి, బస్సులన్నీ ఆగిపోయాయి. నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, అంటే మీరు చెప్పింది 30 సంవత్సరాల క్రితం కదా, అప్పుడు కొత్తలో. అప్పుడు నడిచి వెళ్ళిపోయారు, రైల్వే ట్రాక్ మీద నడిచి వెళ్ళిపోయారు అని చెప్పారు. వెళ్తే ఉండొచ్చు, అవి ఉండొచ్చు. మరి రెడ్డి గారు ఏం అనలేదన్నారు మీరు మిమ్మల్ని నడిచి ఎందుకు వచ్చారని? అది ఎవరితో అడిగేవారు కదా, మేము చెప్పేవాడు కదా. తర్వాత తెలిసింది ఆయనకి? తర్వాత తెలిసింది. ఏమన్నారు మరి అప్పుడు? దాని తర్వాత కారు పంపించేవారు. ఆ తర్వాత నుంచి కారు పంపించారు. కారు మీద వెళ్తే చూసేవాడు. మరి ఇప్పుడు రెడ్డి గారు మీతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు? దాని తర్వాత ఆదిత్యాలను చాలా మంది చూడడం చెప్పడం మొదలెట్టాను. కోచింగ్ ఇస్తుండేవాడిని, బాగా ఇస్తున్నారని చెప్పేసి మంచి పేరు వచ్చేసి ఆదిత్యాల మంచి పేరు వచ్చింది. మీరు చెప్పిన బ్యాచ్లకి ర్యాంకులు వచ్చేవా? చాలా మందికి ర్యాంకులు వచ్చాయి. ఎన్ని ర్యాంకులు వచ్చేవి? ఎన్ని ర్యాంకులు అంటే చాలా మంది. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చేవి? అన్నీ ఉండేవి. ఫస్ట్ నుంచి 10 రూపాయల ర్యాంకులు అన్ని ఉండేవి. చాలా అన్నీ వచ్చేవి అన్ని బ్యాచ్లకి. అంచేత ఇంకా చాలా ఇష్టపడి అవుతూ ఉండేవారు ఆదిత్య రెడ్డి గారు. దాన్ని ఎప్పుడు వదలలేదు, అందుకనే కారు పంపించేవారు, కాస్త తీసుకెళ్తూ ఉండేవారు. అప్పుడు మన ఇంటికి ఏ శుభకార్యం జరిగినా ఆదిత్య రెడ్డి గారు వచ్చేవారు, చూసేవాడిని. ఈ మధ్యకాలంలో ఆదిత్య శేషారెడ్డి గారు మీతో టచ్ లో ఉన్నారా? ఎప్పుడైతే ఆదిత్య ఇంకా వదిలేసేసాను. ఎందుకు వదిలేశారు? ఇంకా చెప్పడానికి అవకాశం లేక, వెళ్ళటానికి వీలు లేక. కారణం అంటే ఏజ్ గ్రూప్, అదే ఇంకా వెళ్ళలేకపోయాను. ఇంకా ఆయన ఏం చేశాడు, ఇంకా మాట్లాడటం మానేశాడు. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి ఆదిత్య రెడ్డి గారికి. అప్పుడు ఆయన చెబుదామని చెప్పి ఉద్దేశంతో ఇలా చేయించాలని చెప్పడం. ఏదో ఆయన ఆదిత్య శేషారెడ్డి గారిని ఏమో జైల్లో కూడా పెట్టారు, పోలీసులు చేశారు. నేనేం చేశానంటే విడిపించాను. ఆ భీమస్థ గుళ్ళో ఏం చేశానంటే వాళ్ళు ఏం చెప్పారో ఏమో పూజలని ఏం చేసి నేనే అన్ని ఏర్పాట్లని ఏం చేశాను. జైలు నుంచి ఏమో ఏం చేశారంటే విడిపోవడం వచ్చేసింది. అప్పటి నుంచి అందరూ చాలా మెచ్చుకునేవారు. రెడ్డి గారు ఏంటి, రెడ్డి గారి భార్య ఏమిటి, రెడ్డి గారి భార్య పేరు ఏం పేరు?
నేను జ్ఞాపకం లేదు నాకు. మీరు లక్ష్మి గారు అనేవారు కదా, ఏమో మరి నాకు స్వరాజ్య లక్ష్మి ఏదో పేరు ఆవిడ పేరు, అవునా? ఏంటో ఏమో. అందరూ బాగానే చూసేవారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నేను మీరు ట్యూషన్లు ఫ్రీగా చెప్పానన్నారు కదా చాలా మందికి. చాలా మందికి ట్యూషన్లు ఫ్రీగా ఎందుకు చెప్పారు? ఏం చెప్పింది వాళ్ళకి ఏమి డబ్బులు లేకపోతే పేదవాళ్ళు ఏముండి డబ్బులు ఎవరు లేని గట్టితో ఉంటే. మరి మీరు ట్యూషన్ చెప్తున్నారు కదా, ట్యూషన్ చెప్పేది మీ భక్తి కోసమే కదా, మరి వాళ్ళకి ఎందుకు ట్యూషన్ ఫ్రీగా చెప్పారు? తర్వాత క్రమక్రమంగాను కొంతమంది ఏం చేశారంటే వద్దండి ఫ్రీగా వద్దండి, వాళ్ళే కొంత ఏం చేశారంటే ఇస్తానని అంటూ ఉండేవారు. క్రమక్రమంగా ఏం చేశారంటే అంటే మీకు జాబ్ ఎలాగో ఉంది కాబట్టి మీరు వద్దని చెప్పేవారు, డబ్బులు ఎవరిని ఇస్తే తీసుకునేవారు. ఇప్పుడు మన సామలకోటలో రతన్ రాజు గారి పిల్లలు గుర్తున్నారు మీకు? రతన్ రాజు గారి పిల్లలు గుర్తున్నారు. అందరూ నా దగ్గర చదువుకున్నారు, పైసా తీసుకోలేదు, ఎవరి దగ్గర నేను తీసుకోను. నెక్స్ట్ వాళ్ళందరూ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారా? అప్పుడు రతన్ రాజు గారి పిల్లలందరూ కూడా నాకే చదువుకున్నారు. ఇంకా మేయ పైసా తీసుకున్నామని కాదు, రాలేదు, డబ్బులు ఇప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు గుర్తున్నారా సన్యాసరాజు గారి పిల్లలు సిద్ధును శ్రీలత? వాళ్ళు నా దగ్గర చదివారు, సన్యాసరాజు గారి పిల్లలు. ఇప్పుడు సిద్ధు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాడు సామలకోటలోనే. అవును, సామలకోట. ఇక్కడ మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఇక్కడ 2002లోనో 2004లోనో మరి 2001. 2001 మీకు సన్మానాలు చేశారు రెడ్డి గారు ఎప్పుడైనా? చేశారా? చేశారు. ఎక్కడ సన్మానాలు చేయమని చేశారు, ఫోటోలు కూడా ఉండాలి మరి. ఉన్నాయి, ఇదిగో అక్కడ ఉన్నాయి. ఈ ఫోటోలు తర్వాత చూపిస్తాను. ఫోటోలు ఉన్నాయి, ఎదుగునే ఉన్నాయి ఫోటోలు. రెడ్డి గారు సన్మానాలు చేసేవారు. మరి ఒకసారి రెడ్డి గారితో మీరు మాట్లాడచ్చుగా మామూలుగా? ఇప్పుడా? మామూలుగా రెడ్డి గారి దగ్గర చెప్పడం మానేసి ఒక 10-15 సంవత్సరాలు అయింది, ఇంకెక్కువైందా? అయింది మరి. అంటే 10-15 సంవత్సరాల నుంచి రెడ్డి గారితో టచ్ లో లేరు మీరు? మిమ్మల్ని రోజు ఇలాగ అడుగుతూ ఉంటాను, నాకు చెప్తూ ఉండండి. మీరు అమ్మాను నువ్వు ఆ పుస్తకంలో నువ్వు అంటించుకున్నావు కదా, అంటించుకున్న పుస్తకాల్లో కూడా చెప్పు నాకు రోజు. ఇప్పుడు ఒక పద్యం చదువు, నువ్వు అంటించింది ఆ పద్యమును దాని భావం చదువు ఒకటి, రోజు చదువుది కానీ చెప్ది కానీ. అయిన వారిలల్లా అవహేళన చేసి కాని వారితోడు కలియరాదు, కాకి కేకలందు కలిసి కష్టములంది, లలిత సుగుణజాల తెలుగు బాల. దాని అర్థం అయిన వారిని, దగ్గర వారిని, బంధువులను అవహేళన చేసి పరాయి వారితోనూ శత్రువులతోనూ పెద్దవారితోనూ స్నేహం చేయకూడదు. కాకి తన వారిని హేళన చేసి నెమలితో కలిసి అనేక కష్టాలు ఎదుర్కొంది. కాకి ఏమో తన తోటి వారిని అందరిని వదిలేసి నెమలతో చేరి చాలా కష్టాలు పడింది అని చెప్పు. ఇవన్నీ ఎందుకు రాసు, ఎందుకు అంటించుకున్నావు అసలు? ఎప్పటికైనా ఉపయోగపడతాయని. ఎవరికి ఉపయోగపడతాయి? నీకే ఉపయోగపడవు కదా? నాకే ఉపయోగపడవు, మిగతా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే చూస్తే ఉపయోగపడతాయేమో. ఉపయోగపడింది, నువ్వు చదువుతున్నావు కదా. ఇలా రోజుకు పద్యం చదువుతూ ఉండు. ఇంకొక విషయం చెప్తున్నాను. మున్సిపల్ స్కూల్లో పనిచేస్తుండేవాడిని. పెద్ద పోస్ట్ ఆఫీస్ అవతల ఉండేది, అక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు అనేటువంటిది ఆలోచించి నన్నేమో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి నాకేమో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ చేశారు. మున్సిపల్ హై స్కూల్ నెంబర్ 2 నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ చేశారు. హెడ్ మాస్టర్గా అయిన తర్వాత నా దగ్గర చదువుకునే వాళ్ళు కొంతమంది చాలామంది ఏం చేస్తారు, సామలకోట మున్సిపాలిటీలోనే మున్సిపల్ ఆఫీసులోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అందరూ గురుగారు రావడం, ఇంకేనా అవసరం వస్తే మేము ఉంటామండి, నాకు ఇది రావచ్చు, మీరు ఫోన్ చేస్తే మేము వచ్చేస్తాం, ఇలా చెప్తూ ఉండేవారు. అప్పుడు సామలకోట మున్సిపాలిటీ ఆపటి మున్సిపాలిటీ దగ్గరే ఒక 7-8 నాకే చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు అక్కడ పనిచేశారు. క్రమక్రమ గోపాలాచారి అంటే ఏమంటే అలా మొత్తం మీదకి పేరేమో. ఇప్పుడు చదువుకునే వాళ్ళు మీకు గుర్తు ఎవరన్నా ఉన్నారా? సామలకోటలో అందాక సన్యాసరాజు గారి పేరు చెప్పారు, రతన్ రాజు గారి పిల్లలందరూ మీ దగ్గర చదువుకున్నారని చెప్పారు కదా, అలా ఇంకెవరన్నా గుర్తున్నారా?
గౌలూరు దొరబాబు గుర్తున్నాడా? మొన్న సన్మానం చేశారుగా, ఆయన పేరేంటి? దౌలీది ధనబాబు అక్కడ ధనబాబు చదువుకోలేదు కదా. చదివాడు. అదే. గౌలూరు దొరబాబు చదివాడు. దౌలూరు సుబ్బారావు కొడుకు. దౌలూరు సుబ్బారావును పిన్నయ్యను క్లాస్మేట్స్. అలాగే నిమ్మకాయల చంద్రాజప్పను పిన్నయ్య క్లాస్మేట్స్. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప, పిన్నయ్య క్లాస్మేట్స్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు ఏం పేరు? పెద్ద అబ్బాయి పేరు ఏం పేరు? గోపి, వంశీకృష్ణ. అమ్మాయి పేరు రాధిక, హేమమాలిని, కిరణమయ్య. మరి కాశీ కూడా అని చెప్పింది. అల్లుడు గారి మీ అల్లుడి గారి పేరు ఏం పేరు? దొరబాబు గారు. ఎవరు ఆయన? పెద్దలుడా చిన్నవాళ్ళ? అదే. రెండో అల్లుడి పేరు ఏం పేరు? రెండు హేమమాలిని. అదే అల్లుడు పేరు. మీ కూతురు పేరు హేమాలనే, అల్లుడు పేరు మర్చిపోయాను. మూర్తి గారు. మూర్తి గారు. మూడో అల్లుడి పేరు కిరణమయ్యి. కిరణమయ్య మీ కూతురు. మీ అల్లుడి పేరు కావాలి. మీ కిరణమయ్య ఆదిత్య. ఆదిత్య గుర్తుందా? ఆదిత్య గుర్తులేదా? గుర్తొచ్చిందా? సరే, ఇలా రోజు మిమ్మల్ని కొద్ది కొద్దిగా అడుగుతుంటాను. నాకు చెప్తుండండి, రికార్డ్ చేస్తా సరదాగా.